హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మమత. అండ్ ఏంటి, చాలా రోజులు వీడియోలు పెడుతున్నానని చెప్పి చూస్తున్నారా? అవునండి, కొంచెం టైం దొరకట్లేదు, సో దానివల్లే పెట్టలేదు. సో ఈరోజు మంచి డిష్తో మీ ముందుకు వచ్చేసాను. అంతకుముందు నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. అండ్ మనం కుకింగ్లోకి వచ్చేద్దాం. దానికి ముందు నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. సో నా వీడియో ఎండ్ వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే ఈ విషయం అయితే తెలుస్తుంది. అండ్ ఎవరైతే స్కిప్ చేసి చూస్తారో వాళ్ళకైతే అర్థం కాదు నేనేం చెప్తున్నాను అనేది. సో డోంట్ స్కిప్ ది వీడియో, లాస్ట్ వరకు చూడండి. నేను విషయం చెప్తాను, ఇంపార్టెంటేని. ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. సో దానికన్నా ముందు మనం కుకింగ్లోకి వచ్చేద్దాం, ఓకేనా? మనం చూడండి, ఇలా రౌండ్గా ఉన్న ఒక కళాయి తీసుకోవాలి. కళాయి తీసుకొని దానిలో ప్యాన్లోని ఆయిల్ వేసుకోవాలన్నమాట, మనకి తగినంత. సో నేను ముందు జీలకర్ర వేసుకున్నాను, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, నెక్స్ట్ మిర్చి ఏముంటే అవి వేసుకోవచ్చు. అండ్ నేను 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట. యాజ్ యూజువల్ అందరూ ఎలా చేస్తారో నేనైతే మా అమ్మ స్టైల్ మాత్రమే చేస్తానన్నమాట. సో మా అమ్మ చాలా బాగా చేస్తుంది చేపల పులుసు అయితే మట్టుగా. నాకు చాలా 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 ఇష్టము ఒకప్పుడు. కానీ నేను చేసుకుని తింటే అబ్బా అమ్మ టేస్ట్ మర్చిపోయానే అని అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది? సో ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉండి మనం చేసుకోవాలంటే చాలా కష్టం, మనం చేసుకోలేము. సో ఎవరైనా వండి పెట్టి ఇస్తే తినాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నాకు మా అమ్మ పెడితేనే చాలా ఇష్టము. అమ్మ వంటలు ఇంకా గుర్తొస్తే చాలు అలాగ కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఇంకేం చేయలేము. కానీ సో నేనే నేర్చుకుని నేనే యూట్యూబ్లోని సెర్చ్ చేసుకొని మంచిగా ఎలా చేయాలి, మంచిగా చేపల పులుసు ఎలా చేయాలి అని చెప్పి అలా రీసెర్చ్ చేస్తే ఫైనల్లీ నాకైతే చేపల పులుసు ఎలా చేయాలో కూడా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. సో నేనైతే ఉల్లిపాయలు వేసుకున్నాను కదా, కొంచెం అవి గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చేస్తే సరిపోతుంది. సో తర్వాత మనం ఒక స్పూను పసుపు, ఉప్పు, కారము అన్నీ 1 స్పూన్స్ వేసుకున్నాను. సో ఎందుకంటే మా బాబు కూడా కొంచెం తింటాడని చెప్పి. మీకు కావాలంటే స్పైసీ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను మసాలా కూడా ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు, లైట్గానే చేశాను. ఎందుకంటే మసాలాలో హెల్త్కి మంచిది కాదు కదా. ఇప్పుడు ఎండాకాలం చాలా డేంజర్, మసాలా ఫుడ్ తింటే కడుపు నొప్పి ఇంకా ఏవేవో అన్నీ వచ్చేస్తాయి. సో అందుకనే నేను అవేమీ అన్నీ అవాయిడ్ చేశాను. సో సింపుల్గా అయితే మీ ముందుకు తెచ్చేసాను రెసిపీ అయితే. సో చూసేయండి, ఓకేనా? సో ఇంపార్టెంట్ విషయం అని చెప్పాను కదా, అదేమీ కాదు. ఈరోజు మనకి గాజువాకలో ఇన్ఫోటెక్ ఇంటర్వ్యూస్ అయితే అవుతున్నాయి. దాంట్లోని చాలా చాలా వరకు అవుతున్నాయి. WNS అండ్ పాత్ర అండ్ కాగ్నిజెంట్ ఇవి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు, ఇంకా వెళ్ళలేదు అనేసి అనుకుంటున్నారో వెళ్ళండి. మనకి ఈరోజు రేపు కూడా కండక్ట్ చేస్తారనేసి చెప్పి మనకి టాక్ వచ్చిందనమాట. సో దానికోసం మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మిగతా కూడా ఉన్నాయి, ఇంటర్ కూడా ఉన్నాయి, కొంచెం సెర్చ్ చేయండి గూగుల్లో కొని. అండ్ టెలికాలింగ్ ఉన్నాయి. సో ప్లీజ్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఓకేనా? ఇది ఏంటంటే మనకి 2021 to 26 పాస్ అవుట్ అనమాట, ఓకేనా? సో ఎవరైతే వెళ్ళలేదో ప్లీజ్ వెళ్ళండి. మీకు జాబ్ అయితే డెఫినెట్గా వస్తుందని చెప్పలేను, మీ స్కిల్స్ బట్టి వస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ బట్టి. సో చూసుకోండి, అన్నీ చూసుకోండి. ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానీ పే స్లిప్స్ కానీ చూసుకోవాలి. ఫ్రెషర్స్ అయితే అవేం అవసరం లేదు, మీరు జస్ట్ బేసిక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తే సరిపోతుంది, ఓకేనా? అండ్ ఇదేనండి నేను ఇంపార్టెంట్ విషయం అని చెప్పాను కదా, ఇదేని. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. గాజువాకలోని మనకి హైవే పక్కన సందులో ఉంటుందన్నమాట. సో మీకు ఏమైనా ఇంకేమైనా కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తాను, ఓకేనా? అండ్ మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా నేను ఆ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఏ కంపెనీస్ మనకి ఇంటర్వ్యూకి కాల్ అవుట్ చేస్తున్నాయి అవన్నీ పెడుతున్నాను మీకు, ఓకేనా? కాగ్నిజెంట్, WNS అండ్ పాత్ర అండ్ మెడ్ప్లస్ అండ్ టెలికాలింగ్ అవన్నీ కూడా మనకి లిస్ట్లో అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఏది ప్రిఫర్ చేస్తారో అది మీ ఇష్టం, దేనికి వెళ్తారో అది మీ ఇష్టం. మనకి ఈరోజు 4 వరకు అయితే టైం ఉంటుంది. సో దానిలోపు 4 or 5 వరకు ఉంటుంది. అండ్ రేపు కూడా మనకి కండక్ట్ చేస్తారనమాట ఇంటర్వ్యూ అనేది. సో మీరు
ఎవరైతే వెళ్ళాలి ఇంట్రెస్ట్ ఉన్నారో అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకేనా. అండ్ ఎస్, కుకింగ్లోకి వచ్చేద్దాం. మనకి చూడండి, నేను ఆల్రెడీ స్మాష్ అంతా అయిపోయింది, టమాటా మగ్గిపోయి నేను ఆల్రెడీ పేస్ట్ కూడా వేసేసాను. ఆ పేస్ట్ ఎలా చేసానో చెప్తాను ఇప్పుడు. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా వేసుకున్నాను, అండ్ 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అల్లం వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను టేస్ట్ కోసం. సో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట. గ్రైండ్ చేసుకుంది పేస్ట్ మాత్రం మనకి ఇలాగా వేసుకోవాలి, పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. సో ఈ లోపు మనం పక్కన చేపలు బాగా క్లీన్ చేసుకొని, ఉప్పుతో క్లీన్ చేసుకొని నీట్గా చేసుకున్నాక దాంట్లో ఉప్పు, కారం, పసుపు అండ్ మసాలా అన్నీ గట్టిగా దట్టించి మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు అవన్నీ కలిపి ఇప్పుడు వేసేసుకోవాలి. సో మసాలా ముద్ద ఉంటుంది కదా, సో చేపలకి పట్టే వరకు మనం కొద్దిగా దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక మొత్తం బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా మొత్తం పేస్ట్ అనేది పట్టాలన్నమాట. సో పట్టాక ఒక 2 minutes కదపకుండా అలా వదిలేయండి. వదిలేస్తే కొంచెం పడుతుంది మసాలా అనేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న సైజు చింతపండు తీసుకోండి. చింతపండు తీసుకున్నాక కొద్దిగా వాటర్లో దాన్ని మిక్స్ చేసి గట్టిగా పిండేసుకోండి. గట్టిగా పిండేసి మీకు ఏ సైజ్ అంటే మీరు బాగా పులుపు తింటారనుకోండి, కొద్దిగా ఎక్కువ తీసుకోండి. నేనైతే కొంచెమే తీసుకుంటాను, ఎందుకంటే పులుపు ఎక్కువ తిన్నాం మేము. సో కొంచెమే తీసుకున్నాము, ఎక్కువ వాటర్ వేసుకున్నాను నేనైతే, ఎందుకంటే మాకు చారులాగా కావాలన్నమాట. కొంతమంది గ్రేవీలా చేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కొంచెం చారు టైప్ కూడా చేసుకోండి. సో ఇక్కడ నేను ఇలాగ కలుపుకుంటూ పులుపు అయితే నేను వేసుకుంటున్నాను. సో మొత్తం పులుపు అయితే వేసుకొని ఒక 15 minutes అనేది మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలన్నమాట, అలానే కదపకుండా. సో నేనైతే పెట్టేసుకున్నాను. అలాగా కొద్దిగా మరిగితే చారు అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. లాస్ట్లోని మనం కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది స్మెల్ అయితే మట్టిగా. కానీ చారు అనేది మరగాలి. నేను కొంచెం చూసాను, ఉప్పు కారం కొంచెం తగ్గినట్టు నాకు అనిపించింది. అండ్ నేనైతే వేసాను అనమాట. కొద్దిగా మసాలా కూడా వేసుకున్నాను. అవి మరిగేటప్పుడు అయితే స్మెల్ అయితే అదిరిపోయిందండి. మీరైతే ఇంకా వదలకుండా చాలా బాగా ఎంజాయ్ చేసుకొని తింటారనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే మట్టుగా. నా హస్బెండ్కి చాలా ఇష్టము చేపల పులుసు అనేది. ఇది నా స్టైల్లో నేను చేశాను. సో మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నేను కూడా చూసేస్తాను. సో అండ్ ఏంటంటే ఈ మధ్య మనకి ఎక్కువ ఫాలోయింగ్స్ అనేది తగ్గిపోతుంది. సో ప్లీజ్ అండి, మీరు ఎంకరేజ్ చేస్తేనే కదండి మాలాంటి వాళ్ళు ముందుకు వెళ్తారు. సో మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి ప్లీజ్ అండి. లైక్ మై వీడియో అండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే నాకు కొద్దిగా చెప్పండి. సో ఈ విధంగా మనకి పులుసు అయితే మరిగిపోయింది చూడండి. నేను లాస్ట్ ఆల్మోస్ట్ 15-20 minutes అయితే అలా వదిలిస్తాను, నేను కలపకుండా. లాస్ట్లో తీసేటప్పుడు వీడియో మీకైతే చూపించాను. సో ఈ విధంగా మనం వేసుకొని లాస్ట్లో కొత్తిమీర అన్నాను కదా, అది చల్లుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదన్నీ బౌల్లో సర్వ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి, సూపర్గా ఉంటుంది. అండ్ నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.